అభివాదాలు దైత్యగురు శుక్రాచార్య. కాలకోట ప్రమాదము తొలగినది. శివశంకరుడు కృపతో దానిని తన కంఠమందు బంధించాడు. నాకు తెలియను. ఈ ప్రమాద నివారణ మహాదేవునికి సాధ్యం. అతడే సర్వసమర్థుడు. జై భూతనాథ. ఇక తమ శిష్యులను సాగరమథనానికి అనుమతించండి. నిలిచిపోయిన సాగరమథనం పునఃప్రారంభం కావలసి ఉన్నది. అవశ్యం దేవేంద్ర, అవశ్యం. తమరు పదండి. నా శిష్యులు కొద్ది సమయంలో తమకు సహకరిస్తారు. అయితే సాగర తీరాన్నే మనం కలుసుకుందాం. గురుదేవ, మేము మళ్ళీ వెళ్ళవలసి ఉన్నదా? తప్పక వెళ్ళి తీరాలి. వెళ్ళి సాగరమథనములో పాలు పంచుకోవాలి. అమృతము ఎంతటి మహత్తరమైనది కేవలము నాకే తెలియను. దేవేంద్రుని పలుకులను విస్మరించారా? సంజీవిని మంత్రము మీకెంతటి అవసరమో అమృతము నాకు అంత అవసరం. మీరందరూ సాగర తీరానికి వెళ్ళండి. స్వరభాను, నీవు నా శిష్యులను అనుసరించు. నా ఆదేశాలను జ్ఞాపకముంచుకో. వారి సకల చేష్టలను శ్రద్ధగా గమనించు. తమ ఆజ్ఞ గురుదేవ. దేవేంద్ర, మేమందరము సిద్ధం. మేము సిద్ధమే కాలకేతు. కేవలం మీకోసమే నిరీక్షిస్తున్నాము. దేవతలారా, సాగర మథనానికి శుభారంభం గావించండి. అపురూప సుందరి.
ఇంతటి సుందరిని ఎప్పుడైనా చూశావా? లేదు దానవరాజా, ఈమె స్వర్గలోక అప్సరసలా కనిపిస్తున్నది. మూర్ఖుడవు నువ్వు. స్వర్గలోక అప్సరసల సహితము ఈమె పాదధూళికి సరితూగదు. ఆమె రూప లావణ్యము పున్నమి నాటి చంద్రుని పోలి ఉన్నది. ఆ నేత్రాలలో మధుపాత్రలు, ఆ చెక్కిలిపై నునుసిగ్గులు ఎర్రదనపు తడుకులు, అధరాలలో అరుణోదయ కాంతులున్నవి. కాలనాగులా నేలకు వాలుతున్న ఆ వాలుజడ, మురిపించే ఆ దరహాసం నా హృదయాన్ని గిలిగింతలు పెడుతున్నది. నడకలో నాట్యమయూరిలా వనకన్యను తలపిస్తున్నది. అచల, ఈమె నా మనసును విచలితం చేస్తున్నది. అయితే వెంటనే ప్రకటించండి మహారాజా, ఈ సుందరిపై కేవలం తమకే అధికారం ఉన్నదని. ఈ సుందర నారిపై నాకే అధికారం ఉన్నది దేవేంద్ర. ముమ్మాటికి కాదు. ఏ నిర్ణయం ప్రకారం మదనమునందు ఏ వస్తువు లభించినా దేవతలు దానవులు సమానంగా పంచుకోవాలి. అవును, అది నిజమే. కానీ ఈమె వస్తువు కాదు. నారి. నారి అంటే స్త్రీ. స్త్రీని విభజించడం సాధ్యం కాదు. నేనంటున్నది విభజన చేయమని కాదు. మేము మా భాగంగా ఆమెను అదే రూపంలో కోరుకునుచున్నాము. నిర్ణయము సంభవమే దేవేంద్ర. ఈ సుందరిని మాకు అప్పగించు. ఇకపై మధురంలో లభించిన దానిని దేవతలు భాగంగా పొందవచ్చు. దానవరాజు చక్కగా సెలవిచ్చారు. ఈమె కేవలము స్త్రీ మాత్రమే కాదు, దేవతా స్త్రీ. దేవతా స్త్రీ దేవతల సాంగత్యమునందే ఉండగలదు, దానవుల సమక్షములో కాదు. పంతానికి దిగుతున్నావు దేవేంద్ర. ఇది పంతం కాదు, సిద్ధాంతం. ఈమెను నీకు అప్పగించజాలను. అయితే మన సయోధ్యకు చరమగీతం పాడవలసి ఉంటుంది. మేము సయోధ్యను వదులుకోవాలనుకోవడం లేదు. కానీ మరేదైనా ఇతర మార్గం ఉంటే అది సమ్మతమే. సయోధ్య నశిస్తే ఏం జరుగుతుందో తెలుసా దేవేంద్ర? సయోధ్య అంతరిస్తే యుద్ధం అనివార్యమవుతుంది. ఇక మనం కలిసేది యుద్ధక్షేత్రంలోనే. తమ ఇష్టం దానవరాజా. నీవు మమ్మల్ని యుద్ధానికి రెచ్చగొడుతున్నావు. కమలనైనా, పద్మనాభ ఎక్కడ ఉన్నారు? ఈ దీనురాలిపై కృప చూపండి. నా కనులు తమ దర్శనం కోసం తపిస్తున్నవి. నా ఆత్మ తమను కలవరిస్తున్నది. దర్శనమివ్వండి స్వామి. మదిలోని ఘోషని వినండి స్వామి. మహాదేవి, కమలనైనా, నువ్వు పిలిచినంతనే నీ చెంత చేరాను. కమలనైనా, తమరు మన ఎడబాటు సమయాన అన్నది గుర్తున్నదా? తిరిగి కలిస్తే మన కలయిక అతి మధురంగా ఉంటుందన్నారు. అవును దేవి. కాని ధరిత్రిలో నన్ను మీ నుండి దూరం చేసే ప్రయత్నాలు సాగుతున్నవి. విష్ణుపురా